నమస్కారం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటన వచ్చింది. అదేంటంటే పర్ఫార్మెన్స్ యానలిస్ట్ పోస్టుల భర్తీ. అసలు ఈ ఉద్యోగం ఎందుకంత స్పెషల్, దీని గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. స్పోర్ట్స్ అంటే ఇష్టం, కానీ అదే సమయంలో ఒక మంచి గవర్నమెంట్ జాబ్లో స్థిరపడాలి అనుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ రెండూ కలిసిన ఒక అరుదైన ఉద్యోగమిది. సరే, ముందుగా మనం అసలు విషయానికొద్దాం. ఈ జాబ్ నోటిఫికేషన్లో ఉన్న అసలు ఆకర్షణ ఏంటి, ఎందుకిది ఒక సువర్ణావకాశమని అంటున్నారో చూద్దాం. అన్నింటికన్నా ముందు జీతం. స్టార్టింగ్లోనే నెలకి 80,000 రూపాయలకు పైగా వస్తుంది. ఇది కేవలం బేసిక్ శాలరీ కాదు, గుర్తుపెట్టుకోండి. అన్ని అలవెన్సులు కలుపుకున్న తర్వాత చేతికందే మొత్తం అన్నమాట. ఇంకో సూపర్ విషయం ఏంటంటే దీనికి ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అవును, విన్నది నిజమే. కేవలం వాళ్ళు అడిగిన విద్యార్హత ఉంటే చాలు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఏదో కాంట్రాక్ట్ జాబ్ అనుకుంటే పొరపాటే. ఇది ఒక పర్మనెంట్ గ్రూప్ బి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద వస్తుంది. సో కెరియర్ భద్రత గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు. ఓకే, జీతం బాగుంది, పర్మనెంట్ జాబ్ అంతా బాగుంది. కానీ అసలు ఈ పర్ఫార్మెన్స్ అనలిస్ట్ అంతే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ జాబ్ అంటే ఏదో డెస్క్ దగ్గర కూర్చుని ఫైల్స్ చూసేది కాదు. మన దేశంలోని టాప్ అథ్లీట్స్ వాళ్ల పర్ఫార్మెన్స్ను అనలైజ్ చెయ్యాలి, వాళ్లతో డైరెక్ట్గా పనిచెయ్యాలి. సైంటిఫిక్ మెథడ్స్ ఉపయోగించి వాళ్ల ఆటని ఇంకా ఎలా మెరుగుపరచవచ్చో చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే మన దేశం గెలిచే ప్రతి మెడల్ వెనక వీళ్ల కృషి కూడా ఉంటుందన్నమాట. ఇంతేనా అనుకుంటున్నారేమో, ఫ్యూచర్ గ్రోత్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రోల్లో చేరితే ప్రమోషన్ల ద్వారా హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్, చివరికి సైంటిఫిక్ క్యాడర్లో డీన్ స్థాయి వరకు వెళ్లే అవకాశముంది. అంటే కెరీర్ పాత్ చాలా స్పష్టంగా ఉందన్నమాట. సరే, మరి ఈ 48 పోస్టులకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వయసు చూస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు 30 ఏళ్లు గరిష్ట వయోపరిమితి. ఇక ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ వాళ్లకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అంటే వాళ్లకు వరుసగా 33, 35 ఏళ్ల వరకు అవకాశం ఉందన్నమాట. ఇక విద్యార్హతల విషయానికొస్తే ఇక్కడ చూడండి, మొత్తం 7 రకాల పోస్టులున్నాయి. ఫిజియోథెరపీలో 24, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్లో 10, ఇలా ఒక్కోదానికి ఒక్కో క్వాలిఫికేషన్ అడిగారు. ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ సైన్స్, న్యూట్రిషన్, సైకాలజీ, ఇలా చాలా రంగాలున్నాయి. సో ఎవరి చదువుకి సరిపోయే పోస్టేదో ఈ టేబుల్లో చూసుకోవచ్చు. అర్హతలు అన్నీ ఉన్నాయి. సరే, మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుందా? అస్సలు లేదు. నిజానికి ఈ నోటిఫికేషన్లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్లలో ఇదొకటే. సెలక్షన్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్. చూడండి, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగమంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ, ఇలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ అవేమీ లేవు. కేవలం ఒకే ఒక్క కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మంచి మార్కులు వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత జాబ్ వచ్చినట్టే. మధ్యలో ఇంటర్వ్యూ లాంటి టెన్షన్లు లేవు. మరి ఆ ఒక్క పరీక్ష ఎలా ఉంటుంది? మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. టైం 2 గంటలు. ఈ పరీక్షలో 3 సెక్షన్లుంటాయి. సెక్షన్ ఏలో బేసిక్ స్పోర్ట్స్ సైన్స్, జనరల్ అవేర్నెస్పై 40 మార్కులు, సెక్షన్ బిలో అప్లైడ్ స్పోర్ట్స్ సైన్స్ నాలెడ్జ్పై 40 మార్కులు, ఇక సెక్షన్ సిలో ఏ సబ్జెక్ట్కి అప్లై చేశారో దానికి సంబంధించిన నాలెడ్జ్పై 20 మార్కులుంటాయి. సో ఈ వెయిటేజ్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, ఈ రెండింటికి కలిపి 80% మార్కులున్నాయి. అంటే ప్రిపరేషన్లో ఎక్కువ ఫోకస్ ఈ 2 సెక్షన్ల మీదే పెట్టాలన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు, అంటే పావు మార్కు కట్ చేస్తారు. సో ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, పరీక్ష గురించి తెలిసింది. ఇక చివరిగా అప్లై చేసుకోవడానికి కావలసిన ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలేంటో చూసేద్దాం. ఆన్లైన్ అప్లికేషన్లు ఫిబ్రవరి 10, 2026ను మొదలవుతాయి. చివరి తేదీ మార్చి 9, 2026. సో ఈ డేట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చివరి నిమిషం వరకు ఆగకుండా ముందే అప్లై చేయడం మంచిది. పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం లాంటి సౌత్ సిటీస్తో పాటు ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా సెంటర్లున్నాయి. సో దగ్గర్లో ఉన్న సెంటర్ని ఎంచుకునే సౌలభ్యముంది. సో చూశారు కదా, ఒక మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగ భద్రత, అన్నింటికీ మించి
మన దేశ క్రీడారంగంలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం. ఇవన్నీ ఈ ఒక్క ఉద్యోగంతో సాధ్యం. మరి భారత క్రీడల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ ప్రయాణంలో పాలుపంచుకోవడానికి సిద్ధమేనా?